అంబానీ ఇచ్చిన షాక్ తో ఇప్పుడు మన దేశంలో అందరూ ఏ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే మంచిది అనే ఆలోచనలో పడ్డారు. దీనికి సంబంధించి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ దొరికిందిలే ఛాన్స్ అన్నట్లు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ BSNL యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ని తీసుకొచ్చింది. తక్కువ ప్రైస్ లో మంచి బెనిఫిట్స్ తో 249 రూపీస్ కే ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ప్లాన్ లో ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు, ఇలాంటి వివరాలు ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హాయ్, నా పేరు అబుల్ సయ్యద్, యు ఆర్ వాచింగ్ ఛోటా న్యూస్. BSNL ఇచ్చే ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే దేశంలోని ఏ నెట్వర్క్ అయినా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 45 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 GB డేటాతో 45 డేస్ కి మొత్తం 90 GB డేటా లభిస్తుంది. రోజుకు 100 ఫ్రీ SMS లు కూడా లభిస్తాయి. అయితే ఇదే ప్లాన్ ఎయిర్టెల్ లో కూడా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎయిర్టెల్ లో ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకి 1 GB డేటా మాత్రమే లభిస్తుంది. అంతేకాకుండా వ్యాలిడిటీ మాత్రం 25 రోజులు మాత్రమే ఉంటుంది. అదే ఎయిర్టెల్ తో పోలిస్తే BSNL లో మరో 17 రోజులు ఎక్స్ట్రాగా లభిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టెలికాం కంపెనీలు భారీగా రేట్లు పెంచిన నేపథ్యంలో BSNL తీసుకొచ్చిన ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ యూజర్లను అట్రాక్ట్ చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం BSNL లో ఉన్న యూజర్లను కాపాడుతూనే కొత్త వారిని అట్రాక్ట్ చేస్తున్నందుకు BSNL ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో తెలుసా? BSNL 4G 5G సేవల కోసం దేశవ్యాప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేయబోతుంది. కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 9000 4G సర్వీస్ టవర్లను ఏర్పాటు చేసింది. ఇందులో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ యూపీ, హర్యానా సర్కిళ్లలో 6000కు పైగా టవర్లను ఏర్పాటయ్యాయి. అయితే పాత సిమ్ కార్డులను ఉపయోగించే కస్టమర్లు కొత్త నెట్వర్క్ నుంచి ప్రయోజనం పొందలేరు కాబట్టి దీనికోసం కంపెనీ సిమ్ కార్డులను కూడా మారుస్తోంది. ఇక BSNL సంస్థ గత 4-5 సంవత్సరాల నుంచే 4G సిమ్ కార్డులను విక్రయిస్తుంది. అయితే ఇప్పటికే పాత సిమ్ కార్డులను వినియోగిస్తున్నట్లయితే మెరుగైన సర్వీస్ల కోసం అప్గ్రేడ్ అవ్వాలని సూచిస్తున్నారు. మరి ఈ దెబ్బతో BSNL రూపురేఖలు మారిపోయే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ కోసం మీ ఫోన్లో ఛోటా న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.